సండే వచ్చిందంటే చాలు చాలామంది ఇంట్లో కంపల్సరీగా నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే. అలానే సండే కదా అని ఈరోజు మా ఇంట్లో కూడా నాన్ వెజ్ అయితే చేశాం. రొటీన్‌గా కాకుండా ఈసారి డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేద్దామని ఇంట్లో వాళ్ళు చెప్తే డిఫరెంట్‌గా ఉంటుందని పాలక్ చికెన్ అయితే ట్రై చేశా. అదేనండి పాలకూర చికెన్. ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ పాలక్ పన్నీర్ టైప్‌లోనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్! సండే అనే లోపల చాలామంది పిల్లలు అయితే అల్లరి గుర్తొస్తుంది కదా! మావాడు తక్కువ కాదండి. వాడు కూడా అల్లరి బానే చేస్తాడు. వీడియో అనే లోపల చూడండి ఎంత బుద్ధిగా సైకిల్ తొక్కుతున్నాడు. లేదంటే అల్లరితో చంపేస్తాడు. ఇక మా బుడ్డది చూడండి బొమ్మతో ఎలా ఆడుకుంటుందో. ఈ బుడ్డది తక్కువ కాదండి వాళ్ళతో సరి సమానంగా అయితే చేస్తుంది. ఏంది బ్రో టాపిక్ డైవర్ట్ పాయింట్లోకి రా అంటారా? వస్తున్నానండి ఎక్కడికే వస్తున్నా. ఇక పాలక్ చికెన్ విషయానికి వస్తే ముందుగా పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకున్న పాలకూరని ఒక బాణీలో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆ పాలకూరని వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన పాలకూరని పేస్ట్ వేసుకోవాలి. ఇక ఇంకో పక్క చికెన్ లైట్గా పసుపు వేసుకుని చిన్న మంటపై మగ్గనివ్వాలి. తర్వాత ఒక గుండాన్ని పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లోకి కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలపాలి. ఇక ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరను దాంట్లోకి వేసి పచ్చి వాసన పోయే వరకు చిన్న మంటపై మగ్గనిచ్చి బాగా కలుపుతూ ఉండాలి. ఇక దాంట్లోకి ముందుగా చెప్పినట్లు ఆ చికెన్ని వేసి దాంట్లోకి వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు అలాగే మసాలా ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ మసాలా వాసన పోయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. అలాగే కొత్తిమీర పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇక ఆ తర్వాత టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లోకి వేసి బాగా కలపాలి. తర్వాత మిక్సర్లో మిగిలిపోయిన పాలకూర ఉంటుంది చూసారా? దాంట్లోకి నీళ్లు పోసి ఆ నీళ్ళను దాంట్లోకి వేసి కొద్దిగా చిన్న మంటపై మగ్గనివ్వాలి. చూసారా ఆ చికెన్ ఎలా ఉడుకుతుందో? ఓకే అండి మొత్తానికి ఒక డిఫరెంట్ ఐటెం అయితే ట్రై చేసాం. ఇక అమ్మ అయితే ఆ పాలక్ చికెన్ ఒక చిన్న గిన్నెలో తీస్తూ ఉంటే ఆ పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని. ఇక దాంట్లోకి చపాతీ అయితే బాగుంటుందని చపాతీలు అయితే చేయించుకున్నా. ఆ చపాతీని కాల్చుకొని ప్లేట్లో వేసుకుని ఆ తర్వాత దాంట్లోకి రెడీ చేసుకున్న పాలక్ చికెన్ అయితే వేసుకున్నా. ఇక అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ముందుగా చికెన్ పీస్‌ని అయితే తీసుకున్నా. ఆ చికెన్ అయితే చూసారా చాలా బాగా అయితే కుక్ అయింది. ఇక టేస్ట్ విషయానికి వస్తే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. పాలక్ చికెన్ అయితే చాలా సూపర్బ్‌గా ఉంది. ఇక చపాతీ ముక్కలు తీసుకొని చికెన్ పీస్‌ని పెట్టుకొని తింటూ ఉంటే నా సామిరంగా టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది. ఇంకా ఫైనల్‌గా అమ్మ చేసిన పాలక్ చికెన్ రోల్‌తో మార్నింగ్ టిఫిన్ అయితే ముగించేశా.